రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన జాతర మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొదటగా స్వామివారి కళ్యాణం, ఆ తర్వాత రోజున జాతర అన్నదానం నిర్వహించారు. చివరగా శనివారం రోజున రథోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మాట్లాడుతూ రుద్రంగి ఇలవేల్పు అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ విప్ ఆదర్ శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమని అన్నారు. ప్రతి సంవత్సరం జాతరకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని వేడుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ ఎంపీటీసీ మంచ రాజేశం, గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, పిడుగు లచ్చిరెడ్డి, తర్రెలింగం, దువ్వాక గంగాధర్, మడిశెట్టి అభిలాష్, గడ్డం నారాయణ, దయ్యాల శ్రీనివాస్, బొమ్మనే స్వామి పాల్గొన్నారు. ప్రసన్న సోమర్జ వర్తకలమన ఉపదారుణాగన వరణ సింహాచరణంకే శివకంఠమండిదే ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చరాశ్ స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు 11:30కు స్వామివారి అభిన్న ప్రసాదం విధంగా కార్యక్రమం సమర్పించారు. జై శ్రీమన్నారాయణ. మన రుద్రంగి మండల కేంద్రంలోని గత 3 రోజుల నుంచి ప్రహ్లాద పర్వతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మరియు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలు దేవునికి మరి అందరూ పాత్రలు అలాగే మరి ఈ సంవత్సరం కళ్యాణం రోజు మరి మన ప్రభుత్వం ఆదిశీనన్న గారు రావడం, మరి కళ్యాణము అంగరంగ చేయించడము, మా పట్టుబట్టలు తీసుకురావడము, మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడము ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగే మన అన్నదాన కార్యక్రమంలో మా వెంకటేశ్వరరావు గారు కూడా పెద్ద మొత్తం అన్నదానం చేసి ఆ దేవుడికి సహాయకలరని, అలాగే అందరూ ఆరోగ్యంతో ఉండి బాగుండాలని కోరుకుంటున్నాం. గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ ప్రముఖులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా పండుగ వాతావరణం జరుపుకోవడం జరిగింది. అందరూ సహకరించినందుకు ఈ గ్రామంలోని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఏటా స్వామివారు ఈ గ్రామ ప్రజల పైన కృపా కటాక్షాలు ఉంచి అందరినీ
మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రజలందరినీ కూడా నరసింహస్వామిని వేడుకుంటూ మరి వాడి పంటలతో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ మరి రుద్రేంగి గ్రామాన్ని మరి ఇలువేలుగా ఉన్న నరసింహస్వామి వారి ఆశీస్సులు రుద్రేంగి గ్రామానికి వేళలా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా